నమస్తే, హ్యాపీ న్యూ ఇయర్. నేను మీ సంజీవ్ జగతి ఛానల్. ఈరోజు 31 డిసెంబర్ 2022 కొత్త సంవత్సరానికి ఆహ్వానం. పాత సంవత్సరం 2022కు వీడుకోలు చెప్పడం కోసం మొత్తం హైదరాబాద్ ఏంటి, మొత్తం దేశమంతా ఎదురు చూస్తుంది. ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి నా కుటుంబంతో సహా నేను హైదరాబాద్ బోట్స్ క్లబ్లో వేడుకల్ని నిర్వహించడానికి మేము వచ్చాం. హైదరాబాద్ బోట్ క్లబ్ చాలా ప్రతిష్టాత్మకమైనది. 1932 అంటే ఈ సంవత్సరానికి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైన బోట్ క్లబ్లో, హైదరాబాద్ బోట్ క్లబ్లో ఈ వేడుకలు కరోనా తర్వాత 3 సంవత్సరాలు చేయలేదట. ఈ సంవత్సరం చేస్తున్నారు. చాలా సర్వాంగ సుందరంగా, వైభవంగా తీర్చిదిద్దిన హైదరాబాద్ బోట్ క్లబ్, బోట్ పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ విజువల్స్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. హుస్సేన్ సాగర్ తీరాన ఉన్నటువంటి ఈ బోట్ క్లబ్ టెర్రస్ పై నుండి, బోట్ ఆకారంలో ఉన్న టెర్రస్ ఇది. ఆ బిల్డింగ్ పై నుంచి ఇది హుస్సేన్ సాగర్. దూరంగా కనపడుతున్నది బుద్ధ దేవుని విగ్రహం. ఈ అద్భుతమైనటువంటి బోట్ క్లబ్లో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మెంబర్ తరఫున వచ్చినటువంటి అతిథులకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ బోట్ క్లబ్లో నా పరివారం సమస్తం అందరం ఇక్కడ కలుసుకుంటున్నాం, వేడుక జరుపుకుంటున్నాం. ఈ వేడుకలో ఇది ఆంగ్ల సంవత్సరమా లేకపోతే ఈ 31 డిసెంబర్ తాగి తందనాలు వేసి వేడుక అనేది పక్కకు పెట్టి కుటుంబం యావత్తు సపరివారంగా మేము కలుసుకోవడానికి ఇది వేదికగా తీసుకున్నాం. మా కుటుంబ సభ్యులు, నా కూతురు సౌజన్య రమేష్ కుటుంబం, నా కొడుకు సుమన్ సుష్మ కుటుంబం, నేను, మా ఆవిడ శ్యామల, పిల్లలు నితిల్, యువరాజ్, శ్రీతేజ్, శ్రీశాన్వి అందరం ఇక్కడ ఈ వేడుకల్ని తిలకించడానికి వచ్చేసాం. తీర్చిదిద్దిన బోట్ క్లబ్ అందరూ చూస్తున్నారు. మీరు చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ వేడుకలకి ఆహ్వానం పలకడానికి సిద్ధపడుతున్నాం. ఇంకా ఇది సాయంత్రం 7:30కి కార్యక్రమం. ఆహ్వానితులు ఎవరైతే ఉన్నారో గెస్టులు అందరూ వస్తారు. అక్కడ నుంచి 1 గంట దాకా, రాత్రి తెల్లవారుజామున 1 గంట దాకా అన్నట్టే కదా, ఇప్పటి వరకు ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంటుంది. ఫుడ్డు, డిన్నర్, స్నాక్స్ ఇవన్నీ సిద్ధమై ఉన్నాయి. వచ్చిన అతిథులు డిన్నర్ ప్రవేశంతో పాటు, అంటే ప్రవేశానికి ఒక కూపన్ ఉంటుంది, ఆ కూపన్తో పాటు డిన్నర్ చేయొచ్చు. ఇంకా ఏమైనా స్నాక్స్ అవి కావాలంటే స్టాల్స్ ఉంటాయి. ఆ స్టాల్స్లో మనము విడిగా పేమెంట్ ద్వారా తీసుకోవచ్చు. బుఫే వేరు, అలకార్టే వేరు. దేనికి దానికి. ఐస్ క్రీమ్ పార్లర్ ఉంటుంది. పిల్లలు ఈ సందర్భాన్ని ఎంజాయ్ చేయడానికి తగినటువంటి వాతావరణం కూడా ఉంది. పెద్దలు సరే వాళ్ళ అభిరుచుల మేరకు బ్రేవరీస్ తీసుకోవచ్చు. చాలా పకడ్బందీగా నిర్వహణ చేశారు. మా కుటుంబ సభ్యులు వచ్చేసారు. వాళ్ళకి కేటాయించబడినటువంటి
టేబుల్ని వాళ్ళు తీసేసుకున్నారు. నేను వాళ్ళతోటి కలిసి కూర్చున్నాను. ఇప్పటి వరకు నేను క్లబ్లో ఒక సభ్యుడిగా ఈ సాయంత్రం ఇక్కడే ఉన్నాను. వాళ్ళు వచ్చి ఇక్కడే కలిశారు. ఇక మా కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆట పాట డ్యాన్సులతో ఈ కార్యక్రమాన్ని మీరు చూడవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా సీనియర్ సిటిజన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి విషయాలను చూడవచ్చు. ఎవరు ఏమనుకుంటారు అనే ధ్యాస అవసరం లేదు, స్పృహ అవసరం లేదు. మన జీవితాన్ని, మన ఆనందాన్ని, మన పండుగని, మన ఉత్సవాల్ని మనం అనుకున్న రీతిలో ఎంజాయ్ చేయడానికి అవకాశం ఈ క్లబ్లో ఉంది. మీరు చూడవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగస్వాములు కావడానికి ఎటువంటి సంకోచం లేకుండా మేము కూడా ఆ నృత్య కార్యక్రమంలో భాగస్వాములమైనాం. నేను, నా కూతురు, నా కోడలు, నా మనవాళ్ళు, మా ఆవిడ అందరం ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాం. ఇది చాలా హృదయంగా ఆనందకరంగా ఉంది. ఈ ఆనందాన్ని పొందడంలో, ఆ అనుభూతిని చెందడంలో ఎంతో తృప్తి ఉంది. ఈ కార్యక్రమాన్ని వీడియోగా చిత్రీకరించడానికి నాకు అవకాశం వచ్చింది. అది మీతో పంచుకోవడానికి ఈ వీడియో మీ ముందు ఉంచుతున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, చివరి వరకు చూడండి. ఈ కార్యక్రమాన్ని సెలబ్రిటీస్ చాలామంది ఉన్నారు. మనకున్నటువంటి పరిమితుల దృష్ట్యా వాళ్ళు నేను చిత్రీకరించలేదు. అది సబబు కాదనే ఉద్దేశంతో. కాకపోతే మా కుటుంబం ఏవైతే ఉన్నాయో ఆ విజువల్స్ మాత్రమే నేను తీసుకున్నాను. ఇతరుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండకూడదని ఉద్దేశంతో వాళ్ళ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేశాను. ఈ సంబరాల్లో, ఈ సంరంభంలో మా వాళ్ళు, నా కుటుంబ సభ్యులు, నా మనవాళ్ళు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. గమనించిన వృత్తి ఈ సంవత్సరంలో ఇది చాలా హాయినిచ్చిన విషయం. ఎందుకంటే 2022 పెద్ద గొప్పగా అనిపించలేదు. ఇట్స్ మై ఫీలింగ్ ఓన్లీ. ఈ చివరి రోజు అందరం ఆనందం చేస్తున్నాం. 2023 అందరికీ బాగుండాలని కోరికతో ఇది 2023ని ఆహ్వానించడానికి మేము వేదికగా తీసుకున్నాం. అందరికీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి అనేది మా కోరిక. సంజీవ్ జగతి ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి లైఫ్ స్టైల్ వీడియోస్ని మరిన్ని అప్లోడ్ చేయడానికి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి యూట్యూబ్ ఛానల్. ఎంత ఎక్కువ చూసి, ఎంత ఎక్కువ లైక్ చేస్తే అంత నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అన్నట్టు మిత్రులారా, ఒక విషయం మీకు స్పష్టం చేస్తున్నాను. ఈ 31 డిసెంబర్ సెలబ్రేట్ చేసుకోవడం ఏదో మహాదోషము, పాశ్చాత్య ధోరణిలో ఇది మన సాంప్రదాయం కాదు అంటూ చాలామంది కాదు, కొంతమంది వాళ్ళు చాందస్తమనను వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ రకమైనటువంటి పండుగలు ఈనాటి ఆధునిక నాగరికతలో ఒక భాగంగా మారిపోయిన ఈ తరుణంలో వీటిని కూడా సకుటుంబ సపరివార సమేతంగా సంబరాలు చేసుకోగలిగితే
మంచిదేగా. అందుకే నేను ఒక వీడియో చేశాను. సంజీవ్ జగత్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అది చూడొచ్చు. ఎటువంటి ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా నేను ఆ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కూడా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సంజీవ్ జగతి ఛానల్ ఇన్ యూట్యూబ్. విశ్రాంత జీవితంలో రిటైర్ అయిన వ్యక్తులకి ఈ రకమైన అభిరుచి ఉండొచ్చా అని చెప్పేసి కొంతమంది కామెంట్లు కూడా చేశారు. ఎవరి కామెంట్లకు నేను నెగటివ్గా సంబోధించను, సంభాషించను. కానీ ఒక విషయం స్పష్టం చేస్తున్నాను. ఈ రకమైనటువంటి జీవితాన్ని, ఈ రకమైన లైఫ్ స్టైల్ని నేను, నా మిత్ర బృందము, నా కుటుంబం ఆమోదించినంత కాలం ఐ విల్ బి వెరీ హ్యాపీ. నేను ఈ రకమైన వీడియోలు చేస్తూనే ఉంటాను. మీకు చూడమని నేను రిక్వెస్ట్ చేస్తాను. మీరు చూసి చేయగలిగితే, లైక్ చేయగలిగితే ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇప్పుడు 2023 దగ్గర పడింది. ఆ సెలబ్రేషన్స్కి సంబంధించి ముగింపు కార్యక్రమం ఉంటుంది. అది కేక్ కటింగ్ హైదరాబాద్ బోట్స్ క్లబ్ వారి నిర్వహణలో కొద్ది క్షణాల్లో ఆ కార్యక్రమం కూడా ఉంది. ఇంకా డ్యాన్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్యాన్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు. నా మనవడు కూడా స్టేజ్ మీద ఆ ఎల్లో షర్ట్ మీద ఉన్నది నా మనవడే శ్రీతేజ్. మిగతా ఇద్దరు మనవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ డిస్కో ప్లేస్లో వాళ్ళు సంతోషంగా డ్యాన్సింగ్ చేస్తున్నారు. మనవరాలు కూడా మా దగ్గరే ఉండి చేతులాడిస్తున్నది. సో అందరూ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. ఇక కార్యక్రమానికి కేక్ కటింగ్ పిలుస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. చూద్దాం. ఇంత సందడిలో కూడా మా మనవరాలు ఇప్పుడే నిద్రపోతుంది. సరిగ్గా 12 గంటలకి ఇంకా కొద్ది సమయం మాత్రమే ఉంది. చూద్దాం. సో లెట్ us వెల్కమ్ 2023. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ 2023 2023 ఫ్రమ్ సంజీవ్ జగతి ఫ్యామిలీ. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఆల్ ద బెస్ట్ టు ఆల్ సెలబ్రేషన్స్. పిక్చర్లో మా మనవరాలు కూడా లేచింది. తను కూడా మాతో షేర్ చేస్తుంది. మా మనవాళ్ళు, 3 మనవాళ్ళు, 1 మనవరాలు, అందరూ సంతోషంగా 12 గంటలకి 2023ని వెల్కమ్ చేశారు. మా ఆవిడ వచ్చి నాకు న్యూ ఇయర్ హ్యాపీ విషెస్ చెప్పింది. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ న్యూ ఇయర్. సంజీవ్ జగతి పక్షాన మీ అభిమాన పాత్రుడు సంజీవ్ గౌడ్.